హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో సొగస్యుడు తర్మ. ఈరోజు మనం సొగస్యుడు తర్మలో వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకు వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ సారీస్లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో చూద్దాం. వనస్థలిపురం గీతాకృష్ణలో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు మోహన్ రావు గారు రెడీగా ఉన్నారు. హలో మోహన్ రావు గారు. హలో. ఈరోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? పట్టు, ఫ్యాన్సీ, హాఫ్ శారీస్, అన్ని రకాల డిజైన్ శారీస్, లేడీస్ కి సంబంధించిన ఆల్ వెరైటీస్. ఓకే, మరి ఫస్ట్ వెరైటీ చూద్దామా? చూద్దాం. ఓకే, గంధర్వ పట్టు. ఓకే, లైట్ వెయిట్ పళ్ళు చిన్న పళ్ళు ఇచ్చారు. షార్ట్ పళ్ళు. పళ్ళు వచ్చేసి మనకి ఒక బోర్డర్ స్టైల్ తీసుకున్నారండి, కడ్డీ బోర్డర్ స్టైల్ తీసుకున్నారు. ఎడ్జెస్ లో చూసినట్లయితే కనుక మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. అంటే ఒక పావు మీటర్ మాత్రమే మనకి పళ్ళు అనేది క్రియేట్ చేశారు. టోటల్ శారీ బోర్డర్స్ చూసినట్లయితే మనకి గోల్డ్ కలర్ తో కొంచెం ఎక్కువ జరీ కనిపించే విధంగా ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు. దాని తర్వాత మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. అంటే శారీ బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ కనిపించే విధంగా దానిపైన మనకి టిష్యూ ఇచ్చారు. దాంట్లో కూడా మనకి 3 to 4 కలర్స్ వేరియేషన్, సిల్వర్ కలర్, అలాగే రస్ట్ కలర్, తర్వాత వచ్చేసి గ్రీన్ కలర్. ఈ 3 కలర్స్ వేరియేషన్ తో మనకి లీఫ్ వర్క్ ఇచ్చారు. ఆ లీఫ్ వర్క్ లో కూడా మనకి ఈనెల్ లాగా కట్ వర్క్ స్టైల్ తీసుకున్నారనమాట. రెండు వైపులా మనకి ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది సారీ 2 sides. పైన మనకి ఇక్కడ ఏదైతే వర్క్ కలర్స్ కాంబినేషన్ చూసామో లీఫ్ వర్క్ లో సేమ్ కలర్స్. అలాగే ఏంటంటే మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి పికాక్ బ్లూ కలర్ వచ్చింది కదా, దానిపైన మనకి సిల్వర్ కలర్, గోల్డ్ కలర్, రస్ట్ కలర్, అలాగే గ్రీన్ కలర్. ఈ 4 కలర్స్ వేరియేషన్ తో కొంచెం డిఫరెంట్ గా డిజైన్ అనేది ఇచ్చారనమాట. ఇది వచ్చేసి గంధర్వ పట్టు లైట్ వెయిట్. దీని బ్లౌజ్ ఎలా వచ్చిందండి? సేమ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారండి. 2 sides కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ చేశారు. ప్లెయిన్ బోర్డర్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత? 26,000 చిల్లరండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 26,000 చేంజ్ ఉందండి. 30% డిస్కౌంట్ అండి. ఈ ఒక్క సారీ మీదేనా అండి డిస్కౌంట్ అనేది? అన్ని సారీస్ మీద మీకు అంటే సారీస్ ని బట్టండి 30%, 20, 15, 10. అంటే సారీ కాస్ట్ ని అలాగే సారీ మెటీరియల్ బట్టి డిస్కౌంట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కంచి పట్టండి, లైట్ వెయిట్, ఆవంతిక పట్టు. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు వచ్చేసరికి మనకి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా 2 కలర్స్ కాంబినేషన్ ఇచ్చారండి. బ్లూ అండ్ పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. అంటే 1 మీటర్ పళ్ళులోనే మనకి 2 వేరియేషన్స్ చూపించారు. వన్ సైడ్ మొత్తం కూడా మనకి కడ్డీ బోర్డర్ స్టైల్లో మొత్తం కూడా ఒక లేయర్ లాగా జరీ ఇచ్చారు. దానిపైన మనకి బ్లూ కలర్ అలాగే గ్రీన్ కలర్ కాంబినేషన్ తో మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చింది. ఆ లీవ్స్ డిజైన్ చూసినట్లయితే మనకి కట్ వర్క్ స్టైల్లో బ్యాక్గ్రౌండ్ లో పింక్ కలర్ ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి ఆ కలర్ కనిపించే విధంగా మనకి లీఫ్ వర్క్ ఇచ్చారు. ఇంకొక హాఫ్ పార్ట్ చూసినట్లయితే దీంట్లో కూడా మనకి కలర్ఫుల్ గా ఉండే విధంగా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి బ్యాక్గ్రౌండ్ 2 కలర్స్ కనిపిస్తుంది. దానిపైన మనకి కట్ వర్క్ స్టైల్లో లీఫ్ వర్క్, అది కూడా ఏంటంటే మొత్తం కూడా ముద్దగా కాకుండా లీఫ్ అనేది సపరేట్ గా లైన్స్ తెలిసే విధంగా క్రియేట్ చేశారు. అటు ఫ్లవర్ లో కూడా మనకి 2 కలర్స్ వేరియేషన్. లోపల ఇన్నర్ పార్ట్ పెటల్స్ అంతా కూడా మనకి పింక్ కలర్ ఉంటుంది. పైన ఇంకొక లేయర్ పెటల్స్ మొత్తం కూడా మనకి గ్రీన్ కలర్ ఇచ్చారు. అలాగే ఇంకొక ఫ్లవర్ చూసినట్లయితే షేడెడ్ లో కనిపిస్తుంది. ఆరెంజ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ తో షేడెడ్ తో ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఫుల్ డిజైనర్ పళ్ళు ఇచ్చారు ఈ సారీకి. టోటల్ సారీ అంతా చూసినట్లయితే మనకి పైన బోర్డర్ కి కింద బోర్డర్ కి వేరియేషన్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది. పైన మనకి 3 కలర్స్ వేరియేషన్. గోల్డ్ కలర్ తో చిన్న కడ్డీ బోర్డర్ ఇచ్చారు. తర్వాత పింక్ కలర్ బోర్డర్ ఉంటుంది. తర్వాత గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ కలనేత ఇచ్చారనమాట. మధ్యలో బోర్డర్ ఏదైతే ఉందో దానికి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని కట్ వర్క్ స్టైల్లో ఒక ఫ్లవర్ డిజైన్, అలాగే లోపల మనకి బిందీ స్టైల్లో బ్లూ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. సేమ్ బోర్డర్ మనకి కింద కూడా కంటిన్యూ అవుతుంది. కాకపోతే కొంచెం వేరియేషన్ చూపించారనమాట. కింద బోర్డర్ లో స్కట్ బోర్డర్ వచ్చింది. పైన బోర్డర్ ఏదైతే చూసామో కడ్డీ బోర్డర్ అలాగే పింక్ కలర్ తో ఉన్న బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ గా కంటిన్యూ చేశారు. ఆ తర్వాత చూసినట్లయితే గ్రీన్ కలర్ బోర్డర్ బిగ్ సైజ్ తీసుకున్నారు. దాంట్లో అంతా కూడా మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. తర్వాత మనకి కల్నేత కాంబినేషన్ లో ఒక హాఫ్ పార్ట్ వదిలేశారు. అంటే ఒక వేవ్ లాగా తీసుకున్నారు అనమాట. ఈ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో దాంట్లో మనకి జరీతో క్రీపర్ అలాగే బ్లూ కలర్ తో ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. టోటల్ సారీ అంతా కూడా ఈ బిగ్ క్రీపర్ ఏదైతే ఉందో ఈ క్రీపర్ అనేది కంటిన్యూ అవుతుంది. అలాగే ఈ పైన లైన్స్ కూడా కొంచెం వేరియేషన్ చూపించడం కోసం పళ్ళు కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ అలాగే కల్నేత కాంబినేషన్ కనిపించే విధంగా ఒక 3 లైన్స్ యాడ్ చేశారనమాట. పైన పార్ట్ మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్ ఎల్లో ఉంటుందండి. ఆ బ్యాక్గ్రౌండ్ పైన మనకి బ్లూ కలర్ కాంబినేషన్ తో ఒక సన్నటి లైన్స్ లాగా ఒక లేయర్ లాగా తీసుకున్నారు. ఈ కట్ వర్క్ స్టైల్లో మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఈ ఫ్లవర్ లోపల అంతా కూడా అంటే ఆ పెటల్స్ లోపల ఫిల్లింగ్ అంతా కూడా మనకి మొత్తం జరీతో ఇచ్చారనమాట. ఈ సారీకి బ్లౌజ్ ఎలా వచ్చింది? డార్క్ పింక్ కలర్.
టోటల్ గా మనకి ప్లెయిన్ ఉంటుంది. అలాగే 2 సైడ్స్ కడ్డీ బోర్డర్ ఏదైతే ఉందో రన్నింగ్ లో ఉన్నటువంటి బోర్డర్ కామన్ గా ఆ బోర్డర్ మాత్రమే, అంటే చిన్న బోర్డర్ మాత్రమే ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత? 15,325. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 15,325 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఈ సారీ పైన 20% డిస్కౌంట్ ఉంటుంది. ఈ సారీ పైన మనకి 20% డిస్కౌంట్ కూడా ఉంది. ఇది కూడా అతి కొద్ది రోజులు మాత్రమే. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఫ్యాన్సీ శారీ అండి, ఫ్యాన్సీ సారీ, త్రిపుర ఫ్యాన్సీ సీకో అండి. డిజైన్ కూడా మనకి ఏంటంటే 3D డిజైన్ అండి. ఓకే, 3D కలర్స్ కాంబినేషన్ ఇచ్చాడు. దీనిపైన మనకి పోచంపల్లి టైప్ ఆఫ్ డిజైన్, సేమ్ అదే టైప్ ఆఫ్ డిజైన్ మనకి ఈ 3D స్టైల్ సారీ మీద మనకి డిజైన్ చేశారు. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాము. పళ్ళులో కూడా మనకి 3 కలర్స్ వేరియేషన్ అండి. ఇక్కడ మనకి చాక్లెట్ కలర్ వచ్చింది, ఇక్కడ రస్ట్ కలర్, ఇక్కడ వచ్చేసరికి డార్క్ మజెంటా పింక్ కలర్ అండ్ గ్రేప్ కలర్ మిక్స్ వచ్చింది. దానిపైన మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా టిష్యూ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఈ ప్లెయిన్ క్రీపర్ ఏదైతే కనిపిస్తుందో ఈ క్రీపర్ మొత్తం కూడా మనకి కట్ వర్క్ స్టైల్లో బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ అయితే ఉంటుందో ఆ కలర్ కనిపించే విధంగా ఇచ్చారు. దానికి చుట్టూ కూడా ఒక బాక్స్ టైప్ లో మనకి ఒక వేవ్ లాగా తీసుకుని పోచంపల్లి డిజైన్ యాడ్ చేశారనమాట. దాంట్లో కూడా మనకి వేవ్ లైన్ 2 కలర్స్ వేరియేషన్, గ్రీన్ కలర్ అండ్ ఎల్లో కలర్. కామన్ గా మనకి వైట్ అనేది కంటిన్యూ అవుతుంది సారీ మొత్తం కూడా. అంటే ఫ్యాన్సీ లుక్ రావడం కోసం ఏంటంటే దాంట్లో మనకి కొంచెం షిమ్మర్ టైప్ ఆఫ్ మిక్స్ కూడా వచ్చింది. బోర్డర్స్ చూసినట్లయితే మనకి కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుందండి. పట్టులో మనకి చెక్స్ మెటీరియల్ ఇస్తూ ఉంటారు కదా బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో, అలా ఎల్లో అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ తో పట్టు మెటీరియల్ టైప్ లోనే మనకి మొత్తం కూడా ఒక చిన్న బోర్డర్ యాడ్ చేశారు, చెక్స్ బోర్డర్. దానిపైన మనకి బ్రిక్ కలర్ అలాగే జరీ కలర్ కాంబినేషన్ తో మనకి లైన్స్ కనిపించే విధంగా ఇచ్చారు. ఈ మిడిల్ పార్ట్ టోటల్ గా చూసినట్లయితే 3 కలర్స్ వేరియేషన్ ఉంటుంది. మనకి పళ్ళులో 3 కలర్స్ ఎలా అయితే వచ్చాయో దానికి కాంట్రాస్ట్ కలర్స్ యాడ్ చేశారనమాట. పైన మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా షిమ్మర్ బ్యాక్గ్రౌండ్ తో మనకి గ్రీన్ కలర్ ఉంటుంది. ఇక్కడ రస్ట్ కలర్ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే మనకి టోటల్ గా బ్లూ కలర్ ఉంటుంది. ఈ 3 కలర్స్ పైన కూడా మనకి ఎల్లో కలర్ అండ్ బ్రిక్ కలర్ కాంబినేషన్ తో మనకి పోచంపల్లి డిజైన్ మ్యాంగోస్ ని బంచ్ లాగా మనకి డిజైన్ చేశారనమాట. సారీ మొత్తం కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. మరి ఈ బ్యూటిఫుల్ సారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. మనకి బార్డర్ కలర్ ఏదైతే ఇచ్చాడో సేమ్ మనకి అదే కలర్, మళ్ళీ 3D స్టైల్లో ఇచ్చాడు బ్లౌజ్. ఓకే, ఇది కూడా మనకి సారీ అలాగే పళ్ళు 3 కలర్స్ ఏదైతే ఉందో అదే టైప్ లో మనకి 3 కలర్స్ వేరియేషన్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఉంటుందండి, ఎటువంటి డిజైన్ ఇవ్వలేదు. బ్యాక్గ్రౌండ్ లో మనకి షిమ్మర్ మిక్స్ అనేది కనిపిస్తుంది. అలాగే బోర్డర్ చూసినట్లయితే ఇక్కడ మనకి లైన్స్ బోర్డర్, తర్వాత పైన వచ్చేసరికి 2 కలర్స్ కాంబినేషన్ తో లైన్స్ బోర్డర్ తీసుకున్నారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? 3,150 అండి. 3,150 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. దీనిపైన డిస్కౌంట్ 20% డిస్కౌంట్. ఈ సారీ పైన మనకి 20% డిస్కౌంట్ కూడా ఉంది. నెక్స్ట్ సారీ చంద్రపురి అండి, ఫ్యాన్సీ చంద్రపురి ఫ్యాన్సీ సారీ. పళ్ళు అంటూ సపరేట్ గా ఇవ్వలేదండి. పళ్ళు లో ఏదైతే మనకి బోర్డర్ తీసుకున్నారో అదే బోర్డర్ మనకి కింద బోర్డర్ లో కూడా యాడ్ చేశారు. ఈ బోర్డర్ చూసినట్లయితే మనకి కొంచెం క్రషర్ టైప్ ఆఫ్ మెటీరియల్ జెరీ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. దానిపైన రేడియం కలర్ కాంబినేషన్ తో మనకి బంచెస్ లాగా ఇచ్చారు. ఈ బంచెస్ పైన కూడా మనకి మిర్రర్ వర్క్ యాడ్ చేశారు. 2 సైడ్స్ చూసినట్లయితే వెల్వెట్ బోర్డర్స్ ఇచ్చారు. కలర్స్ మాత్రం చేంజ్ చేశారు. ఇక్కడ బ్లూ కలర్, ఇక్కడ పికాక్ బ్లూ కలర్ ఇచ్చారు. అలాగే మనకి ఒక జెరీ బోర్డర్ కూడా యాడ్ చేశారు అనమాట. ఇదే బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ గా మనకి కింద బోర్డర్ లో కూడా కంటిన్యూ అవుతుంది. సారీ మొత్తం కూడా ఈ కింద బోర్డర్ అనేది కొంచెం హెవీ లుక్ కనిపిస్తుంది అనమాట. అంటే మనం పట్టు సారీస్ లో ప్లెయిన్ బోర్డర్స్ ని కొంచెం హెవీ బోర్డర్స్ ని దర్బార్ బోర్డర్ అని చెప్తాం కదా, ఇదేంటంటే ఫ్యాన్సీ సారీస్ లో మనకి దర్బార్ బోర్డర్ స్టైల్ తీసుకున్నారు. సారీ అంతా పింక్ కలర్ ఇచ్చారు, డార్క్ రాణి పింక్ కలర్. దానికి ఏంటంటే పైన బోర్డర్ చూసినట్లయితే వెల్వెట్ బోర్డర్స్ 2 ఇచ్చారు. ఆ 2 బోర్డర్స్ ని కంటిన్యూగా ఇచ్చారు. ఇక్కడ లైన్ గా ఇచ్చేసి కింద జరీ బోర్డర్ ఏదైతే ఉందో ఆ బోర్డర్ ని కూడా 3 బోర్డర్స్ ని కంటిన్యూగా ఇచ్చారనమాట. చిన్న బోర్డర్ మాత్రమే యాడ్ చేశారు పైన. సారీ మొత్తం కూడా పటోలా టైప్ ఆఫ్ డిజైన్ కనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా డార్క్ పింక్ కలర్ ఇచ్చేసి దానికి కొంచెం లైట్ కలర్ కాంబినేషన్ తో మనకి పీచ్ కలర్ తో డిజైన్ ఇచ్చారు. ప్రతి ఒక్క డిజైన్ పైన కూడా మనకి మిర్రర్ వర్క్ ఇచ్చారు. దానిపైన వచ్చేసి మనకి మ్యాంగో ప్యాచెస్ ఒకటే కలర్ కాంబినేషన్ తో డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో మనకి మిర్రర్ వర్క్ యాడ్ చేస్తూ ప్యాచెస్ ని యాడ్ చేశారు. సారీ మొత్తం ఫుల్ డిజైన్ వచ్చింది కాబట్టి మనకి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ తీసుకున్నారు. పైన బోర్డర్ ఏదైతే ఉందో చిన్న బోర్డర్, ఆ బోర్డర్ ని మనకి హ్యాండ్స్ పార్ట్ లో యాడ్ చేశారనమాట. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 3,350 అండి. 3,350 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. దీనిపైన 20% డిస్కౌంట్. 20% డిస్కౌంట్ కూడా ఉంది. ఈ ఆఫర్ అతి కొద్ది రోజులు మాత్రమే అండి. ప్రతి ఒక్క సారీ పైన కూడా మనకి డిస్కౌంట్ అనేది ఉంటుంది. కాకపోతే సారీ రేంజ్ ని బట్టి మెటీరియల్ ని బట్టి మనకి డిస్కౌంట్ అనేది వర్తిస్తుంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం.
జైపూర్ జార్జెట్ అండి, జైపూర్ జార్జెట్ ఫ్యాన్సీ శారీ అండి ఇది. ఓకే. మోతీ వర్క్. పళ్ళు అంటూ సపరేట్ గా ఇవ్వలేదండి, మనకి ఒక బోర్డర్ స్టైల్ తీసుకున్నారు. టోటల్ గా గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ శారీకి పింక్ కలర్ తో చిన్న పైపింగ్ ఇచ్చారు. తర్వాత గోల్డ్ కలర్ తో చిన్న 2 బోర్డర్స్, చిన్న బోర్డర్స్ యాడ్ చేశారు. తర్వాత వెల్వెట్ మెటీరియల్ బ్లూ కలర్ ఇచ్చారు. ఆ తర్వాత టోటల్ గా మనకి పింక్ కలర్ పైన పిటాయి వర్క్ తో లోపలంతా కూడా థ్రెడ్ వర్క్ తో ఫిల్ చేసి ఒక చిన్న బోర్డర్ యాడ్ చేశారనమాట. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే కనుక మనకి షేడెడ్ బార్డర్స్, సేమ్ కలర్స్ కాంబినేషన్ లోనే లైట్ అండ్ డార్క్ తీసుకున్నారనమాట. పైన ఏమో లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది, ఇక్కడ మనకి టోటల్ గా లీఫ్ గ్రీన్ వచ్చింది. ఈ 2 కలర్స్ కాంబినేషన్ లో కూడా మనకి మోతీ వర్క్ తో ఉన్నటువంటి ఎంబ్రాయిడరీ వర్క్ డిజైన్ ఇచ్చారు. మొత్తం కూడా మనకి పర్ల్ వర్క్, అలాగే లోపల కుందన్ అండ్ పిటాయి వర్క్ కూడా యాడ్ చేస్తారు. శారీ మొత్తం ఇలాగే వస్తుంది. టోటల్ శారీ మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది. డార్క్ కలర్ లో మనకి మోతీ వర్క్ వచ్చేసరికి మంచి షైనింగ్ లుక్ అండ్ ఫుల్ పార్టీ వేర్ లుక్ వచ్చింది. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారండి. ఓకే. సో గ్రీన్ కలర్ శారీకి మనకి పింక్ కలర్ కాంబినేషన్ తో బ్లౌజ్ ఇచ్చారు. రా సిల్క్ మెటీరియల్, సేమ్ బోర్డర్. శారీలో ఏదైతే బోర్డర్ ఉందో అదే బోర్డర్ ని మనకి హ్యాండ్స్ పార్ట్ లో ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ అండి 3075. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 3075 రూపీస్ కి అవైలబుల్ ఉంది. దీనిపైన 20% డిస్కౌంట్ ఉంటుంది. ఈ శారీ పైన ఇప్పుడు చెప్పిన రేట్ పైన మనకి 20% డిస్కౌంట్ కూడా ఉంది. వనస్థలిపురం గీతాకృష్ణలో ఇలాంటి బ్యూటిఫుల్ శారీస్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. లాక్మీ క్రేప్, క్రేప్ మెటీరియల్, లాక్మీ క్రేప్ అండి, చాలా బాగుంది, బ్యూటిఫుల్ ప్యాటర్న్ ఇది. ఓకే. క్రేప్ లోనే మనకి షిమ్మర్ మిక్స్ వచ్చింది. షిమ్మర్ మిక్స్ టోటల్ గా మనకి గోల్డ్ కలర్ ఉంటుందండి. దీంట్లో ఏంటంటే బోర్డర్ ప్లేస్ లో అంటే మనకి పళ్ళు అనే లుక్ తెలియడం కోసం బోర్డర్ అనేది కొంచెం హెవీగా ఇచ్చారు. దీంట్లో చూసినట్లయితే చాలా వేరియేషన్స్ ఉన్నాయండి. ఇక్కడ మనకి బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన పిటాయి వర్క్ తో మనకి ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. గ్రీన్ కలర్ ఇచ్చారు, చిన్న ప్లెయిన్ బోర్డర్. తర్వాత మనకి ఏంటంటే గోల్డ్ కలర్ బోర్డర్స్ తీసుకున్నారు. ఈ సేమ్ ఇవే మళ్ళీ సెకండ్ వైపు కూడా మనకి రిపీట్ చేశారు. మిడిల్ పార్ట్ ఏదైతే ఉందో బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ ఉంటుంది. దాని పైన మనకి పింక్ కలర్ తో ఒక లేయర్ లాగా థ్రెడ్ వర్క్ ఇచ్చారు. దానిపైన కూడా ఏంటంటే కట్ వర్క్ స్టైల్లో, అంటే బ్యాక్గ్రౌండ్ మనకి షిమ్మర్ మెటీరియల్ ఉంటుంది, దానిపైన మనకి పింక్ కలర్ లేయర్ తీసుకున్నారు కదా. దీంట్లో ఏంటంటే కట్ వర్క్ స్టైల్లో మనకి పిటాయి వర్క్ తో అవుట్ లైన్, అలాగే లోపలంతా కూడా మనకి పర్ల్ వర్క్, బిగ్ సైజ్ కుందన్స్ ఇచ్చారు. ఓన్లీ ఫ్లవర్ డిజైన్ లో మాత్రమే కాదండి, మొత్తం అంతా కూడా క్రీపర్ పార్ట్ లో కూడా మనకి పర్ల్ వర్క్ అనేది ఇచ్చారు అనమాట. పళ్ళులో ఏదైతే బోర్డర్ చూసామో చిన్న బోర్డర్, ఆ బోర్డర్ ఇచ్చారు. ఇట్లా శారీ మొత్తం కూడా మనకి క్రేప్ మెటీరియల్లోనే షిమ్మర్ మిక్స్ ఉంటుందండి. దానిపైన కూడా మనకి ప్లెయిన్గా వదిలేసేయకుండా గ్రీన్ కలర్తో, అలాగే చుట్టూ కూడా మనకి గోల్డ్ కలర్ కుందన్స్తో చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ టైప్లో టోటల్ శారీ అంతా కూడా ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి క్రియేట్ చేశారు. బ్లౌజ్ చూసినట్లయితే మనకి పళ్ళులో ఒక బోర్డర్లో ఒక లేయర్ లాగా మనకి పింక్ కలర్ ఇచ్చారు కదండి, అదే కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. రా సిల్క్ మెటీరియల్. దానిపైన చూసినట్లయితే శారీ త్రూ అవుట్ అంటే 3 సైడ్స్ కూడా మనకి ఏదైతే బోర్డర్ వచ్చిందో అదే బోర్డర్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో క్రియేట్ చేశారు. గోల్డ్ కలర్తో హ్యాండ్స్లో ఇంకా ఏమైనా ప్యాచెస్ మనం డిజైన్ చేయించుకోవచ్చు, లేదు అంటే ఇలా కట్టుకున్నా కూడా చాలా అందంగా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఎంత? 2625. 2625 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. దీనిపైన డిస్కౌంట్ 15% డిస్కౌంట్. ఈ సారీ పైన ఇప్పుడు చెప్పిన రేట్లో మనకి 15% డిస్కౌంట్ కూడా ఉంది. ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. అతి కొద్ది రోజులు మాత్రమే అవైలబుల్ ఉంటుందండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కోటా సారీ అండి, మధుబాని కోట అంటారండి. మధుబాని కోట. ఓకే. కోటా సారీ చాలా బాగుంటుంది, ట్రెడిషనల్ లుక్ ఉంటుంది. ఓకే. డిజైనర్ పీస్ అండి ఇది. పళ్ళు పార్ట్ వచ్చేసి మనకి 2 సైడ్స్ కూడా బోర్డర్ లుక్ వచ్చిందండి. ప్రతి ఒక్క దాంట్లో కూడా మనకి బాక్సెస్ టైప్ లో డివైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి బ్లూ అండ్ పీచ్ కలర్, ఇక్కడ గోల్డ్ అండ్ బ్లూ కలర్, ఇక్కడ వచ్చేసి మనకి బ్లూ అండ్ గ్రీన్ కలర్, ఇట్లా మనకి కలర్ వైజ్ గా మనకి చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది ఏంటంటే మనకి 2 సైడ్స్ బోర్డర్ లో కూడా మనకి ఇలాగే కలర్ చేంజెస్ వస్తాయి. అదే థ్రెడ్ అదే లైన్ లో మనకి త్రూ అవుట్ శారీ అంతా కూడా కంటిన్యూ చేశారు. ఇక్కడ మనకి ఇంతకు ముందు చూసాం కదా గోల్డ్ అండ్ బ్లూ, అలాగే గోల్డ్ అండ్ బ్లూ, పీచ్ కలర్ అండ్ బ్లూ కలర్, గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్, ఇట్లా మనకి కలర్స్ వేరియేషన్ తో మనకి పళ్ళు అనేది డిజైన్ చేశారు. టోటల్ ఆల్టర్నేటివ్ గా ఇచ్చారండి. ఓకే. శారీ మొత్తం బోర్డర్స్ కూడా బాగా హైలైట్ చేశారు. ఓకే. ఇక్కడ చూసినట్లయితే మనకి బ్రిక్ కలర్ కాంబినేషన్ తో ఒక చిన్న లైన్ ఇచ్చారండి పైపింగ్ స్టైల్లో. ఆ తర్వాత గోల్డ్ కలర్ తో క్రీపర్ పార్ట్, బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి బ్లూ కలర్ ఇచ్చారు. ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ పైన పీచ్ కలర్ తో లీఫ్ వర్క్ ఇచ్చారు. తర్వాత ఫ్లవర్ డిజైన్ చూసినట్లయితే అవుటర్ లైన్ పెటల్ మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ ఉంటుంది. మధ్యలో చిన్న డ్రాప్ టైప్ లో ఒక చిన్న డిజైన్ ఇచ్చారు. ఇక్కడ ఏదైతే మనం బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ గా సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. అలాగే మిడిల్ పార్ట్ మొత్తం కూడా కోటా మెటీరియల్, మధుబాని కోట. ఓకే. ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ పైన ఇంతకు ముందు నేను మీకు చెప్పాను కదా పళ్ళులో ఏ కలర్స్ అయితే కంటిన్యూ అవుతాయో అదే కలర్స్ కాంబినేషన్ శారీ మొత్తం కూడా కంటిన్యూ అవుతుందని. పైన చూసినట్లయితే పీచ్ కలర్ అండ్ బ్లూ కలర్, గోల్డ్ అండ్ బ్లూ కలర్, ఇట్లా మనకి కలర్స్ వేరియేషన్ తో బంచెస్ ఇచ్చారనమాట. శారీ మొత్తం కూడా దగ్గర ఇలాగే కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ మనకి బెనారస్ డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారండి.
కలర్ఫుల్ గా సారీలో ఎన్ని కలర్స్ అయితే వచ్చాయో అన్ని కలర్స్ ఇచ్చాడు. గోల్డ్ అండ్ పీచ్ కలర్, బ్లూ అండ్ పింక్ కలర్, ఇట్లా మల్టీ కలర్ కాంబినేషన్ లో మనకి లైన్స్ వైజ్ గా తెలిసే విధంగా మనకి బ్రొకెట్ స్టైల్లో ఒక బ్లౌజ్ ఇచ్చారు, డిజైనర్ బ్లౌజ్. ఈ డిజైనర్ బ్లౌజ్ వేరే ప్లెయిన్ సారీస్ మీద కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు అండి. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత? 1995 రూపీస్ అండి. 1995 రూపీస్ కి బ్యూటిఫుల్ సారీ అవైలబుల్ ఉంది. ఈ సారీ పైన డిస్కౌంట్ 15% డిస్కౌంట్ ఉంటుంది. నెక్స్ట్ సారీ ఫ్యాన్సీ సారీ అండి, మొగలాయి ఫ్యాన్సీ అంటారండి. ఫ్యాన్సీలోనే మనకి మొగలాయి ఫ్యాన్సీ సీకో. ఓకే, బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా డార్క్ పింక్ కలర్, రాణి పింక్ కలర్ కాంబినేషన్ అండ్ మజెంటా పింక్, 2 కలర్స్ మిక్స్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. పళ్ళు చూసినట్లయితే మనకి ఇంటే సేమ్ కలర్ బ్యాక్గ్రౌండ్ కంటిన్యూ అవుతుందండి టోటల్ శారీ అంతా కూడా. దానిపైన మనకి గ్రీన్ కలర్ తో థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి ఒక 1/2 మీటర్ మాత్రమే పళ్ళు ఇచ్చారు. ఈ పళ్ళులో కూడా మనకి 2 to 3 వేరియేషన్స్ చూపించారు. ఇక్కడ మనకి టోటల్ గా మ్యాంగో డిజైన్ ఉంటుంది. ఇక్కడ మనకి కల్సం మోడల్ లో డిజైన్ ఇచ్చారు. ఇక్కడ మనకి మ్యాంగోతోనే ఒక క్రీపర్ పార్ట్ అనేది క్రియేట్ చేశారనమాట. మొత్తం కూడా మనకి 3 కలర్స్ వేరియేషన్ ఉంటుంది. గ్రీన్ కలర్, సిల్వర్ కలర్ అండ్ గోల్డ్ కలర్ తో ఇచ్చారు. అంటే శారీ మొత్తం కూడా మనకి 3 కలర్స్ వేరియేషన్ తోనే కంటిన్యూ అవుతుంది మిడిల్ పార్ట్ మొత్తం కూడా. కాకపోతే ఏంటంటే అక్కడ మనకి డిజైన్ అనేది వేరియేషన్ ఉంది. ఇక్కడ టోటల్ శారీ చూసినట్లయితే మనకి చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు. గోల్డ్ కలర్, గ్రీన్ కలర్ కాంబినేషన్, సిల్వర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు. టోటల్ ఆల్ ఓవర్ వచ్చేస్తుంది. ఓకే, బాగుంది అండి. మంచి కొంచెం కలర్స్ చేంజ్ చేశారు. గోల్డ్ కలర్, పింక్ కలర్, అలాగే సిల్వర్ కలర్ యాడ్ చేశారండి. 2 వేరియేషన్స్. ఇక్కడేమో మనకి జిగ్జాగ్ లైన్స్ లాగా ఒకటి పింక్ కలర్, ఒకటి గ్రీన్ కలర్, తర్వాత ఇంకొకటి వచ్చేసి మనకి మ్యాంగో డిజైన్, దానికి ఒక క్రీపర్ పార్ట్. ఈ డిజైన్ అనేది ఇంతకు ముందు మనం పళ్ళులో గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో చూసాము. ఈ సారీకి 2 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. మరి ఈ బ్యూటిఫుల్ సారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారో చూద్దాం. రన్నింగ్ బ్లౌజే వచ్చింది. కాకపోతే ఏంటంటే మిడిల్ పార్ట్లో ఎక్కడ డిజైన్ అనేది ఇవ్వకుండా బ్యాక్గ్రౌండ్ కలర్ కాంబినేషన్ ఏదైతే ఉందో అది మాత్రమే ఇచ్చారు. అలాగే పళ్ళులో ఇంతకు ముందు నేను గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ అని చెప్పాను కదా మ్యాంగో క్రీపర్తో, సేమ్ ఆ డిజైన్ని యాజ్ ఇట్ ఈస్గా మనకి హ్యాండ్స్ పార్ట్లో వచ్చే విధంగా ఇచ్చారు. ఇక్కడ మనకి కొంచెం కాంట్రాస్ట్ కలర్లో తెలుస్తుంది కాబట్టి ఇది మనం హ్యాండ్స్ పార్ట్లో పెట్టుకుంటే బాగుంటుంది. ఇది నెక్ డిజైన్ చేయించుకుంది. ఈ సారీ కాస్ట్ 2150 రూపీస్. 2150 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. ఈ సారీ పైన డిస్కౌంట్ 15% డిస్కౌంట్ ఉంటుందండి. 15% డిస్కౌంట్ కూడా ఉందండి ఇప్పుడు చెప్పిన రేట్ పైన. వనసలపురం గీతాకృష్ణలో ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. కొల్లం సీకో అండి. మెటీరియల్ వచ్చేసి మనకి కొల్లం సీకో మెటీరియల్, మనకి బ్లాక్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. ఎప్పుడు హైలైట్ కలర్ కాంబినేషన్ ఈ సారీ వచ్చేసి. దీనిపైన మనకి ఏంటంటే జరీతో అలాగే మెరూన్ కలర్ కూడా యాడ్ చేశారు. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు చూసినట్లయితే ఒక 1/2 మీటర్ పళ్ళు డిజైన్ చేశారు. దాంట్లో మనకి 2 వేరియేషన్స్ ఇచ్చారు. ఒక హాఫ్ పార్ట్ వచ్చేసి మనకి టోటల్ గా ఇది కొంచెం డాలియా టైప్ ఆఫ్ ఫ్లవర్ ఇచ్చారు. అంటే మనకి ఒక హాఫ్ చూసినట్లయితే లోటస్ ఫ్లవర్ కనిపిస్తుంది, మనకి సన్ ఫ్లవర్ అండ్ డాలియా ఫ్లవర్ లుక్ కనిపిస్తుంది. 3 బంచెస్ ఇచ్చారండి. 3 బంచెస్ లో ఏంటంటే 2 వచ్చేసి మనకి గోల్డ్ కలర్ వచ్చింది, ఇంకో కింద బంచ్ వచ్చేసి మనకి మొత్తం మెరూన్ కలర్ ఇచ్చారు. అంటే మనకి స్కర్ట్ బోర్డర్ లుక్ ఉంది కాబట్టి అక్కడి నుంచి కూడా అదే కలర్ థ్రెడ్ అనేది మనకి కంటిన్యూ చేశారనమాట. ఇంకొక బోర్డర్ చూసినట్లయితే టోటల్ గా మనకి లోటస్ ఫ్లవర్స్ తో ఒక బడ్ అలాగే ఒక ఫ్లవర్ డిజైన్ తో ఒక బోర్డర్ లాగా క్రియేట్ చేశారు. ఒక 1/2 మీటర్ మాత్రమే మనకి పళ్ళు వచ్చింది. టోటల్ శారీ బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా మనకి బ్లాక్ కలర్ ఉంటుంది. ఆ బ్లాక్ కలర్ పైన మనకి షోల్డర్ పార్ట్ అంతా కూడా ఇంతకు ముందు పళ్ళులో మనం లోటస్ ఫ్లవర్స్ ఏవైతే చూసామో ఆ లోటస్ ఫ్లవర్స్ ని సింగిల్ ఫ్లవర్ లాగా మనకి ఎక్కువ గ్యాప్స్ లేకుండా దగ్గరగానే కానీ సింగిల్ ఫ్లవర్ ఇచ్చారు. ఓకే, పైన బోర్డర్ చూసినట్లయితే మనకి సన్నటి లైన్స్ బోర్డర్ ఒకటి, బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మెరూన్ కలర్ తీసుకుని దానిపైన మనకి క్రీపర్ పార్ట్ అన్నమాట, అంటే లోటస్ ఫ్లవర్. ఇదే డిజైన్ ఇంతకు ముందు మనం పళ్ళులో చూసాము, సేమ్ డిజైన్. ఇదే డిజైన్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. కాకపోతే ఈ బోర్డర్ తో పాటు ఎక్స్ట్రా ఇంకొక బోర్డర్ కూడా యాడ్ అవుతుంది. పళ్ళులో ఏదైతే మనం బోర్డర్ చూసామో అంటే బంచెస్ టైప్ లో ఫ్లవర్ డిజైన్ చూసామో డాలియా టైప్ ఆఫ్ ఫ్లవర్, అది మనకి ఇక్కడ మెరూన్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. కింద మనకి ఒక సన్నటి క్రీపర్ పార్ట్ అండ్ వేవ్స్ లైన్, తర్వాత మనకి పోల్కా డాట్స్ కూడా ఇచ్చారనమాట. అంటే స్కర్ట్ బోర్డర్ లుక్ వస్తుంది. ఓకే, దీనిపైన కూడా ఇంకా మనం కావాలంటే వర్క్ చేసుకోవచ్చు అండి. మెరూన్ కలర్ ఈ ఫ్లవర్ డిజైన్ ఏదైతే ఉందో ఈ పెటల్స్ మొత్తం కూడా మనం గోల్డ్ కలర్ కుందన్స్ డిజైన్ చేసినట్లయితే కనుక ఇంకా హైలైట్ అవుతుంది. ఓన్లీ బోర్డర్ లో మాత్రమే డిజైన్ చేయాలి. టోటల్ ప్లెయిన్ ఇచ్చారు బ్లౌజ్, అంటే రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. డిజైన్ అనేది మిస్ చేశారు. 2 సైడ్స్ బోర్డర్ చూసినట్లయితే మనకి సేమ్ బోర్డర్, ఇక్కడ కూడా మనకి ప్లెయిన్ ఇచ్చేసారు, ఎక్కడ కూడా మనకి డిజైన్ అనేది ఇవ్వలేదు. ఈ సారీ కాస్ట్ ఎంత? 1650.
1650 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీనిపైన డిస్కౌంట్ 10% డిస్కౌంట్ ఉంది. ఈ సారీ పైన మనకి 10% డిస్కౌంట్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. చందేరి అండి. ఓకే, చందేరిలో మనకి బ్రాసో కట్ వర్క్ ఇచ్చాడు డిజైన్. బ్రాసో టైప్ లో కట్ వర్క్ డిజైన్ ఇచ్చాడు. ఓకే, దాంట్లోనే ఏంటంటే మనకి సేమ్ ఒకటే మెటీరియల్ కాకుండా 2 కలర్స్ వేరియేషన్ తో మనకి పళ్ళు అనేది డిజైన్ చేశారు. ఒక క్రాస్ లైన్ టైప్ లో టోటల్ గా ఒక హాఫ్ పార్ట్ అంతా కూడా ఒక ట్రయాంగిల్ షేప్ లో మనకి గ్రీన్ కలర్ పటోలా డిజైన్ ఇచ్చారు. సేమ్ డిజైన్ కానీ కొంచెం బిగ్ సైజ్ లో మనకి పింక్ కలర్ తీసుకున్నారండి. మనకి ఏంటంటే కుచ్చిల పార్ట్కి వెళ్ళేసరికి వేరియేషన్ అనేది చేంజ్ అవుతుంది. మొత్తం ఒక బాక్సెస్ టైప్ లో కాకుండా కొంచెం డిఫరెంట్ గా క్రాస్ లైన్స్ లాగా డిజైన్ చేశారనమాట. ఆ బోర్డర్ చూసినట్లయితే ఆ బోర్డర్ లో మనకి ఒక వేరియేషన్ ఇచ్చారు. అంటే పళ్ళుకి సెపరేట్ గా మాత్రమే ఉంటుంది ఆ బోర్డర్. ఇంకా టోటల్ శారీ అంతా కూడా ఇవ్వలేదు. ఈ డిజైనర్ బోర్డర్ గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన మనకి మెరూన్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తో ఒక డిజైనర్ బోర్డర్ అనేది యాడ్ చేశారు. మిగిలిన బోర్డర్ వచ్చేసరికి మనకి యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ కంటిన్యూ అవుతుంది. అదే బోర్డర్ ఇచ్చారనమాట. పైన ఇక్కడ మనకి గ్రీన్ కలర్ వచ్చింది, తర్వాత మధ్యలో ఎల్లో కలర్ ఇచ్చారు, తర్వాత మనకి సాటిన్ గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు. అంటే ఈ సారీలో మనకి 2 కలర్స్ ఏవైతే తీసుకున్నారో ఆ 2 కలర్స్ తో మనకి అడ్జస్ట్ లో బోర్డర్స్ ఇచ్చారు. షోల్డర్ పార్ట్ లో మళ్ళీ మనకి పింక్ కలర్ వస్తుంది, ఆ తర్వాత మళ్ళీ గ్రీన్ కలర్ ఇచ్చారు. ఇట్లా కొంచెం వేరియేషన్ చూపించారు అనమాట. కట్టుకున్నప్పుడు ఏంటంటే కుచ్చిళ్ళ పార్ట్ లోకి మనకి గ్రీన్ కలర్ హాఫ్ పార్ట్ వెళ్ళే విధంగా వచ్చింది. ఇంకా మిగిలిన శారీ అంతా కూడా ఇక్కడ ఏదైతే పింక్ కలర్ మెటీరియల్ చూస్తున్నామో పటోలా టైప్ ఆఫ్ డిజైన్ మెటీరియల్, అదే మెటీరియల్ కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారండి. గ్రీన్. అంటే గ్రీన్ అనేది మనకి తక్కువ ఇచ్చారు. పళ్ళులో ఒక క్రాస్ గా ఇచ్చారు, తర్వాత కుచ్చిళ్ళ పార్ట్ లో క్రాస్ గా ఇచ్చారు కాబట్టి గ్రీన్ కలర్ తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. ఫుల్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది. రా సిల్క్ మెటీరియల్ తీసుకున్నారు. సేమ్ బోర్డర్ మనకి హ్యాంగ్ అయ్యే పార్ట్ లో, అలాగే కింద బోర్డర్ లో పింక్ కలర్ యాడ్ చేశారు కదా, ఆ బోర్డర్ ని మనకి హ్యాండ్స్ పార్ట్ లో ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 1650 రూపీస్. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1650 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఈ సారీ పైన 10% డిస్కౌంట్ ఉంటుంది. ఇప్పుడు చెప్పిన రేట్ పైన మనకి 10% డిస్కౌంట్ కూడా ఉంది. ఈ డిస్కౌంట్ ఆఫర్ అనేది అతి కొద్ది రోజులు మాత్రమేనండి, ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఓకే మోహన్ రావు గారు, వనస్థలిపురం గీతాకృష్ణలో ఫ్యాన్సీ సారీస్ అలాగే డిజైనర్ సారీస్ లో ఆల్ వెరైటీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదండి, కలర్ఫుల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన సారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్ లో ఉన్న గీతాకృష్ణకి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్టుడు తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitha TV ఛానల్లో చూడండి.